ఎవరైతే అసలు మేడారం జాతర ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. ఇక్కడ మొదలు పెట్టుకుంటే క్యూ లైన్ చాలా వరకు ఉంటుంది సార్. వేయి స్తంభాలు కూడా అంటే ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు దాన్ని విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? విమర్శించే ముందు ఒకటి ఆలోచన చేయాలి. మనం చేసే పనులల్లా ఏదో ఒకటి లోపమైందని చెప్పి మిగతా 9టిని కూడా విమర్శించడం మంచిది కాదు. అది ఇవాళ మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అక్కడనే పెట్టి ముఖ్యమంత్రి గారు నిద్ర చేసి ఒక 3 మంత్రులను నెల రోజులకి అక్కడనే పనులు పెట్టి చేయించి శాశ్వత పరిష్కారానికి మేడారంలో ఇవాళ ఏర్పాట్లు చేయటం డెవలప్ చేయటం జరిగింది. ప్రతిసారి గవర్నమెంట్లు ఏం చేసినాయి? 300 కోట్లు 500 కోట్లు కేటాయించడం అనేది ఓన్లీ తినేసేది. మళ్ళీ జాతర అయిపోయిన 10వ రోజు అవపడకపోయేది అక్కడ ఏమీ కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి 3 మంత్రులను అక్కడ కేటాయించి 3 నెలలకెళ్ళి వర్క్లన్నీ కంప్లీట్ చేసి ఇవాళ శాశ్వత పరిష్కారానికి ఆడొక శ్రీకారం చుట్టినరు. ఒక్క విఐపీల ద్వారా ఇంత నష్టం ఇబ్బంది జరిగింది అనేది వాస్తవం. కానీ ఆ ఒక్కటే భూతద్దంలో చూపించి 90% డ్యామేజ్ చేయాలని చెప్పి చూడటం కూడా మంచి పద్ధతి కాదు. సీతక్క గారు ఆడ ఎన్ని రోజులు ఉండి చేసిండ్రు? అక్కడ హైదరాబాద్ వదిలిపెట్టి అక్కడనే నెల రోజులు ఉన్నారు. ఏర్పాటు ప్రతి నిమిషం చూసిండ్రు. ఇంతసేపు జీవితంలో విమర్శ పాజిటివ్ థింకింగ్ అనేది నేర్చుకోవాలి. గాడిదని గుర్రాన్ని ఒక్కదాంట్లో కలపొద్దు.